ఇంట్లో వాళ్ళకందరికీ కాకుండా మనకిష్టమైనట్లు మనం ఏదైనా చేసుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా! సో, అలాగే ఆ రోజైతే మా అత్తయ్య వాళ్ళంతా కూడా పెళ్ళికి వెళ్లారనమాట. ఇంక నాకు మాత్రం ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. సో, మా ఇంట్లో వాళ్ళకి ఫ్రైడ్ రైస్‌లో ఏంటంటే వేసే వెజిటబుల్స్ అంతా కూడా కొంచెం లైట్‌గా అయినా కుక్ అవ్వుండాలి. నాకైతే గనక కొంచెం రాగా ఉంటేనే బావుంటుంది. అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే నా టేస్ట్ అయితే బావుంటుందనేసి మెయిన్‌గా ఎర్రగడ్డలు ఇంకా క్యాప్సికమ్ అయితే గనక కొంచెం క్రంచీగా ఉండాలి మెత్తగా లేకుండా. ఇంకా తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకొని నూనె వేసుకొని తురిమిన తెల్లగడ్డ వేసుకొని దాంతో పాటు పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, క్యాప్సికమ్ అంతా కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఏమో క్యాబేజ్ ఇంకా క్యారెట్ అయితే వేసాను. అక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత కావాల్సినంత రైసు, ఉప్పు, కొత్తిమీర, 2 టీ స్పూన్ చొప్పునేమో సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, తర్వాత వెనిగర్ అంతా కూడా వేసి కొంచెం పెప్పర్ అనేది ఎక్కువగా వేస్తాననమాట. ఆ ఘాటు అనేది చాలా బావుంటుందనేసి. ఇంకా అంతా మిక్స్ చేసినాక ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజైతే సాటర్డే కాబట్టి ఎగ్ అయితే వేయలేదు. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎర్రగడ్డలు ఇంకా దోసకైతే నాకు కంపల్సరీగా ఉండాల్సిందే. ఘాటుగా వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటే చాలా బావుంటాయి కదా! మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్